హలో అండి. నేను డాక్టర్ లావణ్య. సో, హెయిర్ లాస్‌కి చాలా కాజెస్ ఉంటాయి. చాలామంది పీఆర్‌పీ చేసుకోవడము, హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ చేసుకోవడము ఈ మధ్య చాలా కామన్ అయిపోయింది. సో, కాజ్ ఏంటి అని తెలుసుకొని ట్రీట్ చేయాలి. ఇప్పుడు ఇక్కడ చూయించినట్టయితే ఇవి కామన్‌గా మా ప్రాక్టీస్‌లో చూసేవి. టీలోజన్ ఎఫ్లూవియం అంటాము. అంటే మొత్తం హెయిర్ మొత్తం అంటే ఎక్కడి నుంచన్నా లైక్ స్కాల్ప్‌లో ఎక్కడి నుంచైనా పోవచ్చు. దానికి ఇలా కామన్‌గా న్యూట్రిషనల్ డెఫిషియన్సీ అంటే బి12 కానీ, విటమిన్ డి కానీ, లేకపోతే ఏదైనా స్ట్రెస్ ఉన్నా కానీ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఇంక్ పేను కొరుకుడు అని అంటారు కదా! ఆలోపెషియా ఏరేటా ఇది ఆటో ఇమ్యూన్ కండిషన్. సో, దీనికి ఆటో ఇమ్యూన్ డిసీజ్‌కి సెపరేట్‌గా ట్రీట్మెంట్ ఉంటుంది. క్రీమ్స్ కానీ, ఇంజెక్షన్స్ కానీ, టాబ్లెట్స్ కానీ టోటల్లీ డిఫరెంట్ ట్రీట్మెంట్ ఉంటుంది. దీనికి పీఆర్‌పీస్ అలాంటివి పనిచేయవండి. అనవసరంగా మీరు అంటే ట్రీట్మెంట్ తీసుకునే ముందు ఫస్ట్ ఏంటి అని డాక్టర్‌కి చూయించుకొని ట్రీట్మెంట్ తీసుకోండి. నెక్స్ట్ కామన్‌గా చాలామంది కన్సర్న్ ఈ హార్మోనల్ హెయిర్ లాస్, ప్యాటర్న్డ్ హెయిర్ లాస్ ఏదైతే ఉందో ఫీమేల్స్‌లో రావచ్చు, మేల్స్‌లో రావచ్చు. దీనికి హార్మోనల్ ఇంబాలెన్స్ కారణం. అంటే మేల్స్‌లో కానీ, ఫీమేల్స్‌లో కానీ టెస్టోస్టిరాన్ అనే మేల్ హార్మోన్ ఎక్కువ అవ్వడం వల్ల మెయిన్‌గా థిన్ అవుతుంది హెయిర్. అంటే హెయిర్ థిక్‌నెస్ కూడా థిన్ అవుతుంది. దాంతో పాటు ఆడవాళ్ళలో అయితే ఫ్రంట్ పార్ట్ వదిలేసి కొంచెం వెనక్కి హెయిర్ థిన్నింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. మగవాళ్ళల్లో ఇంకా చాలా టైప్స్ ఉంటాయి. అంటే 7 స్టేజెస్ ఉంటాయి. సో, దీనికి పీఆర్‌పీ అనేది, జీఎఫ్‌సి అనేది అవి హెల్ప్ అవుతుంది. కాకపోతే దీంట్లో కూడా ఫస్ట్ మనం హార్మోనల్ ఇష్యూ ఏదైతే ఉందో దానికి ఖచ్చితంగా కొన్ని రకాల సొల్యూషన్స్, సీరమ్స్ ఇవి అండ్ దాంతోపాటు హార్మోన్ కరెక్షన్ అంటే టాబ్లెట్స్ కానీ, సొల్యూషన్ ఫామ్‌లో కానీ ట్రీట్మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది. చాలామంది మిస్‌కన్సెప్షన్ ఏంటి అంటే ఒక్కసారి అరే పీఆర్‌పీ చేసుకున్నాము, హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ చేసుకున్నాము, ఇంకా ఏది వాడవసరం లేదు, హెయిర్ వచ్చేస్తుంది అని. అలా కాదు. మినాక్సిడిల్ అని కూడా అంటే దాని గురించి తెలియని వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అంటే మెడిసిన్స్ కూడా ఉంటాయి దీనికి అని. అంటే చాలా క్లినిక్స్‌లో జస్ట్ పీఆర్‌పీ, జీఎఫ్‌సి చేసేస్తున్నారు. కానీ అసలు ఎందుకొచ్చింది ఇది అని తెలుసుకుని దానికి ట్రీట్మెంట్ చేయించుకుని హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ చేయించుకున్నా కూడా ఆ హెయిర్ మళ్ళీ మీకు సరిగ్గా ఉండాలి అనంటే ఖచ్చితంగా మీరు ఆ హార్మోన్స్ కానీ, డాక్టర్ చెప్పినట్టు ఏదైతే న్యూట్రిషనల్ ప్రాబ్లమ్ ఉంటే ఆ న్యూట్రిషనల్ డెఫిషియన్సీ కరెక్ట్ చేసుకోవడం కానీ, లేకపోతే హెయిర్ సీరమ్స్ కానీ అంటే మీ ప్రాబ్లమ్‌ని బట్టి అది కంపల్సరీ అది మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. ఒకసారి సరే ట్రాన్స్‌ప్లాంట్ చేసుకున్నాము అంటే ఇంకా ఏమీ అవసరం లేదు అనేది తప్పు, మిస్‌కన్సెప్షన్ అది. సో, అది నేను చెప్పాలనుకున్నాను. ఫాలో ఫర్ మోర్